రోజు పండగ అంటేనే స్పెషల్ ఉంటుంది. అండ్ దట్టు పండగకి అసలైన స్పెషల్ ఏంటి? కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, మన ఫేవరెట్ హీరో సినిమాలన్నీ వస్తాయి. అందుకే ఈ రోజు పండగ కాబట్టి మన ఎక్స్ప్రెస్ రాజాకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఎవరో తెలుసా? రామ్ చరణ్. ప్రతిరోజు పండగనే. గురుగారు కాదు మనిషినే. అయితే ఓకే. అండ్ ప్రెజెంటింగ్ యూ రామ్ చరణ్. రామ్ చరణ్ అని ఎందుకు అన్నానంటే రీసెంట్ గా రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పుడు పాత్ర తినే పోషించాడు. సో మా బుల్లి రామ్ చరణ్ అండ్ సూపర్లీ టాలెంటెడ్. అండ్ చూడ్డానికి ఇలా కామ్ గా కనిపిస్తాడు కానీ అసలు డైలాగులు అవలీలగా తెలుగు పదాలన్నింటినీ. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? సెకండ్ క్లాస్. అదేంట్రా 3 years నుంచి అదే చెప్తున్నావు? సెకండ్ క్లాస్. అప్పటి నుంచి అలా ఉంచావా దాన్ని? ఓకే, సో అటు స్కూలు ఇటు యాక్టింగ్ రెండింటికి టైం కొంచెం సరిపోతుందా? సినిమాలో అంటే నువ్వు ఆల్రెడీ మీ ఫ్యామిలీని నువ్వే కాపాడుతూ ఉంటావు అండ్ ఆల్రెడీ విలన్ ని అటాక్ చేస్తావు ఈ కట్అవుట్ తో. సో ఎలా అనిపించింది అంతా యాక్ట్ చేయడానికి? సూపర్. అమ్మో పెద్ద నటుడు అయిపోతాడు. ఇంటర్వ్యూ ఈ రేంజ్ లో ఇస్తారంటే యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? బాగుండే, చాలా బాగుండే, సూపర్ బాగుండే. మీరు రామ్ చరణ్ గారికి ఏమైనా ప్రాక్టీస్ చేయమని చెప్పారా? అసలు నో, మొత్తం ఆయనంతా ఆయనే చేశారు. మీకు ఎవరైనా టిప్స్ చెప్పారా? డైరెక్ట్ యాక్షన్. ఓకే, డైరెక్టర్ గారు యు హావ్ వెరీ బిగ్ బ్రెయిన్ అన్నారా? నిన్నన్నారా నువ్వు నన్ను అంటున్నావా? నన్ను అంటున్నా. ఐ హావ్ బిగ్ బ్రెయిన్స్. థ్యాంక్స్ బ్రో. మా కోసం ఏదైనా మంచి డైలాగ్ చెప్తావా? ఓకే, ఏం చెప్తావు? నువ్వు పంతం పశురామ్ అయితే ఏంటి? నేను రామ్ రామ్ కోని డైలా అంటే ఇన్ని చంపాలా లేకపోతే బెదిరించాలా? బెదిరించాలంటే 10 నిమిషాలు, చంపాలంటే 31 నిమిషాలు. ఏదైనా ఒకటే చూస్ చేసుకో. నిజంగా అంటే ఓవర్ 3 years నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి కదా, తన గ్రోత్ చాలా అద్భుతం. అంటే డైలాగ్ డెలివరీ అన్ని గుర్తు పెట్టుకోవడం, ఇన్ని డైలాగులు గుర్తు పెట్టుకోవడం, మంచి మంచి స్కిట్స్ కూడా ప్లే చేసేవాళ్ళు. అండ్ అలాగే మూవీ ఆఫర్ కూడా వచ్చింది. చాలా వెరీ హ్యాపీ, నాకు కూడా చాలా ఆనందం. అండ్ ఎందుకంటే స్టార్టింగ్లో డైలాగ్ చెప్పేటప్పుడు అయితే ఇప్పుడు అర్థమవుతుంది, స్టార్టింగ్లో డైలాగ్ చాలా బాగా చెప్పేవాడు. పెద్ద డైలాగ్ చెప్పేవారు కానీ దే వేత తెంటదైతే మొత్తం పీగితే పీతతో దాచాడు. ఇది ఎక్కడో విన్నట్టుంది రా. బట్ ఇప్పుడు పదాలు బాగా వస్తున్నాయి, చాలా క్లారిటీగా వస్తుంది. వెరీ గుడ్. ఇంకేంటి? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి వెళ్తున్నావు, మాకు తెలీదా? ఎందుకు కొట్టేస్తున్నావు? ఎలా కొట్టేస్తున్నావు? 100 తీసుకొని కొట్టేస్తున్నావు, మందు తీసుకొని కొట్టేస్తున్నావు, చీర తీసుకొని కొట్టేస్తున్నావు. ఈ మధ్య కొట్టటాన్ని మొదలు పెట్టా, కుంకుమ బొన్నాలు తీసుకొని కొట్టేస్తున్నావు. ఇంకా చెప్పంటారా? పొలం పిచ్చి, పొలం మీద ప్రేమతో కమ్మడికి, కాపుకి, రెడ్డికి, బీసీకి, ఎస్టీకి గుద్దేసుకుంటున్నావు. అంతేగాని వీడు మంచోడు, నిజాయితీ పడు, పుచ్చల పనులు వేసుందిలాగా ఇన్ని అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుపడతాయని ఒక్కడో ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని అని గర్వంగా చెప్పుకున్నారు కానీ నేను మనిషిని అని ఒక్కడు చెప్పుకోవట్లేదు సార్. ఈ దేశం నిండా ఓటర్లు ఉన్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పంటారా? ప్రజాసేవ ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు, మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైత్రవంతులు చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చడానికి రండయ్యా. సూపర్ టాలెంట్ రా, అద్భుతం. అండ్ అంత పెద్ద డైలాగు మినిమం 5-6 పేజీలు ఉండిద్ది, దాన్ని ఇంత ఫాస్ట్గా ఇంత చక్కగా గుర్తుపెట్టుకుని చాలా బాగా చెప్పాడు. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కమాన్. ఈరోజు పండగ కాబట్టి అండ్ మీరు ఇలా మా ఈ షోకి రావడం మాకు చాలా ఆనందం. అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఇలా కలుస్తూ ఉండండి.
కొన్ని ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మేము కూడా. రైట్? థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. వెళ్ళిపోయే ముందు ఒక్క స్టెప్ అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అది Passadia, let's do the Mamma Mia. 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 Okay, clap for him, come on.